దండయాత్రలో 7 రోడ్ సర్కిల్లో పటాకు తగిలి మృతి చెందిన హరి కుటుంబం పట్ల చాలామంది సానుభూతి వ్యక్తం చేశారు. అలాగే ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా ఈ ఘటన పైన చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అలాగే వాళ్ళ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి మృతి చెందిన హరి భార్యకు అవుట్సోర్సింగ్ ఉద్యోగం కూడా ఇస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది సుమన్ టీవీలో కామెంట్స్ రూపంలో చాలా మంది పెట్టారు. క్రాకర్స్ అనేది చాలా వరకు బ్యాన్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి కూడా చాలా మంది కామెంట్ చేశారు. ఈ ఉద్దేశంలోనే ఈరోజు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి బలమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా కడప నగరంలో ఎక్కడ ఏ కార్యక్రమంలో పాల్గొన్నా ఒక్క క్రాకర్ కూడా కాల్చకూడదు, ఒక దృఢ సంకల్పం నిర్ణయించుకోవాలని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక ప్రోగ్రాం జరిగేటప్పుడు ఎక్కువ మంది జనాలు అక్కడ కూడుకుంటారు, ఎవరో అన్నోన్ పర్సన్స్ కావచ్చు, ఏదో ఒక ఆర్భాటం చేయాలని చెప్పి క్రాకర్స్ కాల్చడం వల్ల ఇట్లా అమాయకులైన వ్యక్తులు మృతి చెందుతారు కాబట్టి, గాయపడతారు కాబట్టి ఎవరే కానీ దయ ఉంచి కడప నగరంలో ఎక్కువ క్రౌడ్ ఉన్న చోట పటాకులు కాల్చొద్దు అని చెప్పి ఆమె ఈరోజు మీడియా ముఖంగా ఒక మెసేజ్ కూడా ప్రజల్లోకి తీసుకొచ్చారు. ఇది ఎంతో సంతోషమైన విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ ఒక ఈవెంట్ జరిగినా ఎందుకో మనము పటాకులు ఎక్కువ తీసుకొచ్చి అనవసరంగా రోడ్లో వెళ్ళే వాళ్ళకి కావచ్చు, అలాగే అక్కడ ఉన్న ప్రాంతంలో ఆ ఫంక్షన్ జరిగే ప్రాంతంలో కావచ్చు అనవసరమైన ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నామని మనం చెప్పవచ్చు. అంటే ఈ పటాకులు కాల్చడం వల్ల అది పొరపాటున ఒక మనిషికి తగిలితే ఎంతో ప్రమాదం జరుగుతుంది. అది మనం ఆలోచన చేయకోకుండా ఏదో మనం అక్కడ ఆర్భాటం చేయాలని ఒక ఉద్దేశంతో ఈ క్రాకర్స్ సాలుస్తాం తప్పితే దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదని కూడా చాలా మంది ప్రేక్షకులు కావచ్చు అలాగే ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే క్రాకర్స్ కాల్చడం వల్ల ఓ పక్క పొల్యూషన్ కూడా, పర్యావరణం కూడా బాగా దెబ్బతింటుంది. దీనివల్ల మనకు ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి తప్పితే ఈ క్రాకర్స్ కాల్చడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఎంతమంది చెప్పినా చాలా మందికి వినిపించుకోదు. అదే కడప నగరంలో ఒక ఎమ్మెల్యే అంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు చెబితే ఎంతో మందిలో ఈ మార్పు రావచ్చు. అలాంటి వ్యక్తే ఈరోజు ఒక మెసేజ్ ఇచ్చారు. కడప నగర ప్రజలు కావచ్చు అలాగే పార్టీ నాయకులు కావచ్చు అనవసరంగా మేము వచ్చే మీటింగులు కావచ్చు, మేము వచ్చే కార్యక్రమాలు కావచ్చు, మీరు ఎక్కడే కానీ క్రాకర్స్ కాల్చొద్దు అనే ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు పిలుపునిచ్చారని మనం చెప్పవచ్చు. ఎందుకంటే క్రాకర్స్ కాల్చడం వల్ల ఎంతో మంది ఇబ్బందికి గురవుతుంటారు, మనం చూస్తూ ఉంటాం. కానీ మనం చెప్పినప్పటికీ వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఒక పదవిలో ఉన్న వ్యక్తులు కావచ్చు, ఒక పవర్లో ఉన్న వ్యక్తులు కావచ్చు చెప్తే వాటిపైన ఒక ఆలోచన వెళ్తుంది. వాళ్ళ అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చారు, ఎక్కడే కానీ కాల్చకూడదు. పోలీసుల వాళ్ళు కూడా దీనిపైన ఒక విధంగా మీరు నిఘా పెట్టండి, ఎవరైనా కాలిస్తే కాల్చనీయకుండా ఆపండి అని చెప్పారు. మనం కూడా ఇలాంటి పనులు చేసేటప్పుడు ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఈ క్రాకర్స్ కాల్చడం వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? ఈ క్రాకర్స్ కాల్చడం వల్ల మనకు నష్టం తప్పితే లాభం ఉందా అని కూడా మనం ఆలోచన చేయాలి. ఎవరో చెప్తే తెలుసుకోవడం కాదని కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఈ క్రాకర్స్ కాల్చడం ఎవరికి ఉపయోగం ఉంది? ఇప్పుడు మనము ఒక చోట పబ్లిక్లో క్రాకర్స్ కాల్చడం వల్ల అది ప్రతిసారి ప్రమాదం జరగకపోవచ్చు, కానీ ఒక్కసారి ప్రమాదం జరగడం వల్ల ఒక వ్యక్తి ప్రాణం కావచ్చు, ఒక వ్యక్తికి గాయం కావచ్చు జరుగుతుంది. అందుకే మనమే ఆలోచన చేసుకొని ఈ క్రాకర్స్ను కొద్దిగా మనము కాల్చడం ఆపేస్తే అటు పర్యావరణానికి కావచ్చు, ఒక పక్క ఎదుటి వ్యక్తికి గాయం కావచ్చు మాంటాది, ఎవరి ప్రాణాలు పోవని చెప్పి ఈరోజు ఎమ్మెల్యే గారు తీసుకున్న నిర్ణయాన్ని ఓ పక్క సుమన్ టీవీ కూడా స్వాగతిస్తుందని చెప్పవచ్చు. ఓ పక్క ప్రతి ఒక్కరూ ఈరోజు ఆమె చెప్పిన మాటలను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకొని ఈ క్రాకర్స్ పూర్తిగా మనము ఎక్కువ కాల్చడము బ్యాన్ చేస్తే పర్యావరణానికి బాగుంటుంది, మనకు బాగుంటుంది, దాని విధంగా మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పి సుమన్ టీవీ అందరికీ తెలియజేస్తుంది. నిన్న సాయంత్రమే చెప్పినారు, ఏ ప్రోగ్రామ్ పోయినా ఏ ఓపెనింగ్స్ పోయినా ఎక్కడికి పోయినా కానీ పార్టీ క్యాడర్ పటాకులు పెడితే నువ్వు ఆ ప్రోగ్రామ్ ఇమీడియట్ గా క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉంటది అని చెప్పారు. నిన్ననే నాకు స్ట్రిక్ట్ గా దీన్ని ఫాలో అవ్వాలా కదా అని చెప్పారు. డెఫినెట్ గా ఫాలో అవుతాము. మేము రేపు పెట్టే మెసేజెస్ లో కూడా కంపల్సరీ బాణాసంచా నిషేధము అని చెప్పేసి ఒకటి పాయింట్ యాడ్ చేసి ప్రతి ఒక్కటి మేము పోస్ట్ చేస్తాము. దాంతో పాటు దాదాపు 1.5 సంవత్సరం నుంచి పార్టీ కార్డు నేను రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. మనం వచ్చామని తెలియాలి అని అంటే ఈ యొక్క డబ్బులు వాయించే వాళ్ళకు, డ్రమ్స్ వాయించే వాళ్ళకు నాయి బ్రాహ్మణులను బుక్ చేసుకోండి. వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు బిర్యానీ తింటారు. ఆ రోజు వాళ్ళకు ఒక ఉపాధి వచ్చినట్టు. ఈ పటాకాలు ఏంటి, ఈ పొల్యూషన్ ఏంటి, పక్కన ఉండే బైకుల మీద పెట్టే వాళ్ళకి నష్టము ఎవరు తీరుస్తారు వాళ్ళ నష్టాన్ని? ఇదంతా వద్దని
1.5 సంవత్సరం నుంచి నేను మనం రిక్వెస్ట్ చేసుకుంటానని పార్టీ క్యాడర్ అసలు మనకు మాట వింటలేదు. వాళ్ళ ఉత్సాహము, వాళ్ళ ఎగ్జైట్మెంట్ లో వాళ్ళు చేస్తా ఉన్నారు. వీలైన కాడికి ఒక 10-20% ఫాలో అవుతూ ఉన్నారు. బట్ ఇప్పటి నుంచి, ఈ నిమిషం నుంచి ఇది 100% ఫాలో అవుతారు. ఫాలో అవ్వాల్సిందే. ఒకవేళ ఫాలో కాకపోతే మేము ఆ ప్రోగ్రామ్ కి రాము అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దీన్ని మాకే కాదు మిగతా పార్టీలకు కూడా ఇది ఫాలో చేసే విధంగా, ప్రజలందరూ ఫాలో చేసే విధంగా జిల్లా పోలీస్ ఉన్నతాధికారిని కూడా మేము అడుగుతాము. వాళ్ళ వైపు నుంచి కూడా ఈ విధమైన ఆదేశాలు వచ్చే విధంగా పనిచేస్తామని తెలియజేస్తాం. పబ్లిక్ లేకపోయినప్పుడు బాణసంచ వినియోగం ఎక్కువ అయిపోతా ఉంది ఈ రోజుల్లో. దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రాణ నష్టం జరుగుతూ ఉంది, పొల్యూషన్ కూడా ఎక్కువ అవుతా ఉంది. చుట్టుపక్కల రోడ్లలో పోయే ప్రజలకు కూడా చాలా అసౌకర్యంగా ఉంది. ముఖ్యంగా మహిళలకు అందరికీ కూడా, నగర ప్రజలకు కానీ, మా పార్టీ కార్యకర్తలకు కానీ, వాళ్ళకి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడ ఏ రాజకీయ ప్రోగ్రాంకి పోయినా, ఎక్కడ బజార్లకి ఏ కార్యక్రమంకి పోయినా కూడా దయచేసి బాణసంచ వినియోగాన్ని ఆపేసేయండి. పూర్తిగా నిషేధం. దీన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక దీపావళి తప్ప మిగతా సమయాల్లో బాణసంచ వినియోగాన్ని తప్పకుండా అందరూ కూడా నిషేధాన్ని పాటించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.